దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము తిరిగి ప్రయత్నించుము. దీని ధ్యానార్థమై మనము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా అని చదువుచున్నాము. ఈ వాక్యములు వినిచుండిన ప్రియమైన వారలారా, పేతురు యొక్క జీవితములో యేసు ప్రభువు ఇంకొక మారు ప్రయత్నించమనియు మరియు తమ యొక్క వలలను మరొక వైపు వేయమనియు సూచించిరి. మనము చదువుటకు చాలా తేలికగా కనపడవచ్చును, కాని ఒక వైపు నుండి మరొక వైపునకు వేయుటకు ఆ వలలు అంత సామాన్యమైనవి కావు. చాలా చాలా బరువైనవిగా ఉండును. బహుశా పేతురు పూర్తిగా అలసిపోయి నీరసించిపోయి ఉండి ఉండవచ్చును. ఇంకనూ పేతురు నేను రాత్రంతయు ప్రయాసపడితిని, కాని నాకు ఏమీ దొరకలేదు అని ప్రభువుతో చెప్పి ఉండెను కూడా. అలా చెప్పినప్పటికీ ప్రభువు మీద ఉండిన అతీతమైన ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞను మీరలేక తిరిగి ప్రయత్నించెను. దాని యొక్క ఫలితమే వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు సంపాదించిరి. ప్రియమైన వారలారా, మనము చాలా ప్రయత్నములు చేసి మనము ఆశించిన ఫలితములు రానిచో మనము అలసి నిరుత్సాహపడదము. కాని నీవు ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరము నీ యొక్క హృదయాంతరంగపు లోతులలో నుండి తిరిగి ప్రయత్నించుము అని వినబడినప్పుడు దానికి లోబడము. నీ పరిస్థితులు అన్నీయును నీకు వ్యతిరేకముగా కనపడవచ్చును. అవి మారని వాటిగా నీకు అనిపించవచ్చును. తిరిగి ప్రయత్నించుము అను మాట అలసియున్న నీకు చాలా కష్టతరముగాను ఉండి ఉండవచ్చును. కాని అదే నీ జీవితమును, నీ పరిస్థితులన్నిటినీ మార్చగల ఒక గొప్ప అవకాశముగా మార్చబడవచ్చును. నీవు ఆశించుచున్న జీవితమునకు ఒక మలుపు కావచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితములో సమస్తమును ముగియబడి నీ తోటి వారందరూ ఇక నీ ప్రయత్నములు విరమించుట మంచిదని చెప్పు సమయములోనే ప్రభువు నీ చేతిని పట్టుకొందురు. నీవు సమస్తమును కోల్పోయిన సమయములోనే దేవునితో నడిచే సరైన సమయమని నీవు జ్ఞాపకముంచుకొనుము. నీవు పేతురు లోబడినట్లుగా నీవును ప్రభువు యొక్క మాటకు లోబడినట్లయితే అసాధ్యమైన కార్యములను ఒక గొప్ప అద్భుతములుగా మార్చుదురు. నీ అడుగులను ఆ ప్రభువే వేయించుచున్నారని నీవు విశ్వసించవలెను. నిన్ను నడుపునది ప్రభువైన యేసు మాత్రమే అని నీవు విశ్వసించినట్లయితే నీవు పేతురు చూచిన విధముగానే గొప్ప ఆశీర్వాదమును చూచుదువు. దేవుడు నిన్ను నీ జీవితములో నీవు ఊహించని రీతిగా ఆశీర్వదించుట కొరకే నిన్ను ఒక లోతైన మరియు నిస్సహాయమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళుచున్నారని నీవు గ్రహించవలెను. నీవు ఎంత అట్టడుగునకు నెట్టబడితివో అంత ఎత్తుగా ఉన్నతమైన స్థానములలో ప్రభువు నిన్ను నిలబెట్టుదురని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాస జీవితములో నీకు కష్టమనిపించినప్పటికీ కేవలము దేవుని మాత్రమే విశ్వసించుము. ఆయన వాగ్దానములే నీకు జీవమును, బలమును మరియు శక్తిని అనుగ్రహించును. నీ జీవితమునకు చుక్కాని అయిన ప్రభువును మాత్రమే చూచి ముందుకు సాగుము. తిరిగి ప్రయత్నించుము, విశ్వసించుము. అవును, అన్ని నీ మేలు కొరకే అని విశ్వసించి ప్రభువులో ఆనందించుము. ఆ విధముగా విశ్వాసముతో జీవించుటకు ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. ఆమేన్.
శోధనలెన్నో నన్ను చుట్టినను, సాతాను అంబులెన్నో విసిరినను. శోధనలెన్నో నన్ను చుట్టినను, సాతాను అంబులెన్నో విసిరినను. విశ్వాస డాలుతో జయించెదను, విశ్వాస వీరునిగా యేసుతో నడిచెదను. విశ్వాస డాలుతో జయించెదను, విశ్వాస వీరునిగా యేసుతో నడిచెదను. యేసుతో సదా నే నడిచెదను, నేనెరుగని నూతన మార్గములో. యేసుతో సదా నే నడిచెదను, నేనెరుగని నూతన మార్గములో. అడ్డుగా వచ్చు శత్రువును జయింప, యుద్ధనాదంతో ఎదుర్కొనేదను. అడ్డుగా వచ్చు శత్రువును జయింప, యుద్ధనాదంతో ఎదుర్కొనేదను. క్రీస్తుని అడుగులు వెంబడింతును, ప్రతిదినం నా సిలువ మోసుకొని. క్రీస్తుని అడుగులు వెంబడింతును, ప్రతిదినం నా సిలువ మోసుకొని. నిందవమానంలో వెనుదిరుగను, సమస్తము సహించి యేసుతో నడిచెదను. నిందవమానంలో వెనుదిరుగను, సమస్తము సహించి యేసుతో నడిచెదను. యేసుతో సదా నే నడిచెదను, నేనెరుగని నూతన మార్గములో. యేసుతో సదా నే నడిచెదను, నేనెరుగని నూతన మార్గములో. అడ్డుగా వచ్చు శత్రువును జయింప, యుద్ధనాదంతో ఎదుర్కొనేదను. అడ్డుగా వచ్చు శత్రువును జయింప, యుద్ధనాదంతో ఎదుర్కొనేదను. ఇబ్బంది ఇరుకుల కష్ట మార్గంలో, నిరీక్షణతో యేసు వైపు చూచెదను. ఇబ్బంది ఇరుకుల కష్ట మార్గంలో, నిరీక్షణతో యేసు వైపు చూచెదను. మధురంగా మార్చెను మారా జీవితం, వ్యాధిని స్వస్థపరచు యేసుతో నడిచెదను. మధురంగా మార్చెను మారా జీవితం, వ్యాధిని స్వస్థపరచు యేసుతో నడిచెదను. యేసుతో సదా నే
సదా